వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ముందుగా ప్రేక్షకులకి నవరాత్రుల శుభాకాంక్షలు. దసరాలో అన్నపూర్ణమ్మ దేవి ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శివుడు ఈ ప్రపంచమంతా మాయ, అంతా ఈ మాయలోనే బతికేస్తున్నారు అని ఎగతాళి చేశాడట. శివుడి భార్య పార్వతీదేవి ఈ ఎగతాళి నచ్చలేదు. శివునికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకుంది. అంతే, ప్రపంచంలో ఉన్న ఆహారాన్నంతా మాయం చేసింది. ఆహారం లేక జీవులన్నీ చనిపోయాయి. ఆఖరికి శివుని కూడా ఆకలితో దహించిపోయాడు. అప్పుడు పార్వతీదేవి ఆయనకు స్వయంగా తన చేతులతో భిక్ష అందించింది. అలా శివునికి సైతం భిక్షను అందించిన పార్వతీదేవిని అన్నపూర్ణమ్మ దేవిగా కొలుస్తారు. అందుకే కాశీలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ కొలువైన అన్నపూర్ణమ్మ దేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే దసరాలో అన్నపూర్ణమ్మ దేవిని కూడా పూజిస్తారు. ఈరోజు అమ్మవారిని గంధపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. అన్నపూర్ణాష్టకం చదువుతూ పొగడపుల్లతో అర్చించాలి. ఈరోజు హిం స్లీం క్లీం అన్నపూర్ణయే నమం అన్న సూత్రాన్ని కనుక వీలైనన్నిసార్లు జపిస్తే అన్నపూర్ణమ్మ దేవి అనుగ్రహం లభించి తీరుతుందట. మనిషికి వెంటనే ఆకలి తీరిపోవాలంటే పాలు తాగుతాడు, కడుపు చల్లగా ఉండాలంటే పెరుగన్నం తింటాడు. అందుకే అన్నపూర్ణమ్మ దేవి దధ్యోదనం కానీ పాలతో చేసిన పరమాణం కానీ నైవేద్యంగా స్వీకరించేందుకు ఇష్టపడుతుంది. ఈ రెండు కుదరకపోతే కనీసం పాలైనా నైవేద్యంగా అందించాలి. జీవులు ఆకలిని తీర్చే కూరగాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఈరోజు కూరగాయలని తరగకుండా వాటిని గౌరవించాలని పెద్దలకి చెప్తుంది. ఇక అన్నపూర్ణమ్మ దేవికి అన్నదానం అంటే చాలా ఇష్టం. ఇంట్లో అన్నపూర్ణమ్మ దేవిని పూజించిన తర్వాత దధ్యోదనం, పరవానం, గారెలు లాంటి పదార్థాలతో కనుక అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇదేమీ కుదరని పక్షంలో ఉత్తన్నమైన దానం చేయాలి. ఇంట్లో ఎల్లప్పుడూ ఆహారం ఉండాలంటే తగినంత డబ్బు కూడా ఉండాలి. అన్నపూర్ణమ్మ దేవి ఆరాధిస్తే జీవితంలో ఆకలి బాధ అనేది ఉండదు. ఆకలి కలిగించే ఆర్థిక బాధలు ఉండవు. ఆకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణమ్మ దేవి. అందువల్ల సంతానం కావాలనుకునేవారు దసరాల్లో అన్నపూర్ణమ్మ దేవిని కనుక పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది.